ప్రజెంట్ బతుకమ్మ ఘాట్ వద్ద ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 5వ రోజు అట్ల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హేమ గారు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంటుందండి ప్రతి ఏటా కూడా ఎంత వైభవంగా మహిళలు ఒకే చోట కూడి బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు? మీ పార్టీ తరఫున మీరు చేస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ సెలబ్రేషన్స్? ముఖ్యంగా ఈ దసరా శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ హేమా జిల్లోజు. బేసిక్గా నాది వరంగల్ జిల్లా అనమాట, వరంగల్. సో వరంగల్లో మన బాగా ఫేమస్గా ఆడేది బతుకమ్మ పండుగ. మోస్ట్లీ వరంగల్లోనే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. సో అది నేను ముఖ్యంగా గర్వపడాల్సిన విషయము. అదేవిధంగా ఏంటంటే మన చిన్నప్పుడు ఏంటంటే ప్రతి ఊర్లో అందరూ ఏకదాటిగా ఏకమయ్యేవాళ్ళు. ఊర్లో అంటే అందరూ ఉంటారు, ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ పండగకు ముఖ్యంగా అందరూ సమావేశమయ్యి 9 రోజులు చేస్తుంటారు ఈ పండగని. సో అది మన తెలంగాణకు పెద్ద బతుకమ్మ పండగ, అలాగే చాలా సంతోషకరమైన పండగ. సో ఈ పండగను ఏంటంటే ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా ఓన్లీ ఈ పండగ కారణాల వల్లనే ముందుకు తీసుకొస్తారు తప్ప మిగతా వాటిలలో చాలా వెనకంజగా ఉంటుంది. ఆడబిడ్డకు ముఖ్యంగా తెలంగాణ పండగ అనేది ఇంపార్టెంట్. ఇది ఏ పార్టీకి సంబంధమైనది కాదు, తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ. అందుకే మేము వచ్చేసి బతుకమ్మ పండుగను మా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఈసారి పెద్దగా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాము, చేశాము. థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు అంత డీజే పాటలు కావచ్చు ఇదే నడుస్తుంది. అసలు బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకునేటోళ్ళు మీరు చిన్నప్పుడు? ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? చిన్నప్పుడు బతుకమ్మ పండుగ అనగానే మనందరం చేలమ్మటి వెళ్ళి రకరకాల పూలను కలెక్ట్ చేసుకొని వచ్చి రంగురంగుల పూలతోటి మంచిగా పల్లె వాతావరణాన్ని మనకు అర్థమయ్యేది. ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్ పిల్లలకి చాలామందికి ప్లాస్టిక్ పూలు వీటి గురించే తెలుస్తుంది. సిస్టంల ముందు ఆడటము, మొబైల్స్, ఇవి తప్ప బయటికి వచ్చి ఆడుకోవడము ఇవన్నీ పిల్లలకి తెలియట్లేదు. చిన్నప్పుడు మా సమయంలో పొద్దున్నుంచి అమ్మ వాళ్ళకు పూలు తీసుకురావడం, పేర్చడము, బతుకమ్మ తయారు చేయడం, సాయంత్రం కొత్త బట్టలు అనగానే సంతోషంగా వేసుకోవడం, తిరగడము, ఆడడం చేసేవాళ్ళం. అట్లా బతుకమ్మ పండుగను మేము సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా మేము పొద్దున్నుంచి రకరకాల పూలని కలెక్ట్ చేసుకొని వచ్చి మా పార్టీ ఆఫీస్లో అన్నీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేస్తున్నాము. మేడం, మీ పేరు, ఏం చేస్తుంటారు, ఎట్లా ఉంటాయి బతుకమ్మ 9 days జరుపుకుంటారు, మీరు ఎట్లా చేసుకుంటారు సెలబ్రేషన్స్? ఓకే, నేను డాక్టర్ లాక్ష. నేను ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్. అండ్ ఇక్కడ అంటే మార్నింగ్ నుంచి మేము సెలబ్రేట్ చేసుకుంటానే ఉన్నాం. అండ్ ఇట్స్ లైక్ వెరీ సూపర్. అంటే ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి, ఇది యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో చాలా నెగిటివిటీ అనేది జరిగింది మన సొసైటీలో, లేకపోతే చిల్డ్రన్ మీద కానీ, లేకపోతే టీనేజ్ గర్ల్స్ మీద కానీ. మొన్న డాక్టర్ మీద ఒక కేసు చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే ఒక డాక్టర్ అనే కాదు, దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ ఇష్యూస్ దట్ విమెన్ ఆర్ ఫేసింగ్. సో దాని ప్రకారంగా ఈ ఫెస్టివల్ అనేది ఒక హ్యాపీనెస్ని తీసుకురావాలి, పాజిటివిటీని తీసుకురావాలి. అండ్ ఐ ఆల్వేస్ ప్రే డివైన్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ అండ్ సేఫ్ ఎట్ ఆల్ టైమ్స్. ఎట్లా అనిపిస్తుంది అంటే బతుకమ్మ పేర్చడం? ఈ జనరేషన్ అమ్మాయిలకు అంతా తెలియదు కదా, మీరు చిన్నప్పుడు చేసేవాళ్ళ, ఎట్లా ఉండేది? నేను యాక్చువల్లీ ఫ్రమ్ ఏపీ అనమాట. అండ్ దెన్ డాడీస్ లైక్ స్టేట్ గవర్నమెంట్, అంటే హీ గాట్ ట్రాన్స్ఫర్డ్. అండ్ తర్వాత నేను నా స్టడీస్ అన్ని ఇక్కడే, నా మెడికల్ అదంతా ఇక్కడే. సో నేను ఏంటంటే అట్మాస్ఫియర్కి చాలా అడాప్ట్ అయిపోయా. అండ్ ఐ కాంట్ లీవ్ దిస్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవడం చాలా జరుగుతుంది. అంటే స్టడీస్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు కుదరదు. నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ సో మచ్ అ లాట్. ఈరోజు ఎవ్రీవన్ అంటే ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే చేస్తున్నాం, ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ దే హ్యావ్ కమ్, దే హ్యావ్ పార్టిసిపేటెడ్. అండ్ ఇంకా వస్తూనే ఉన్నారు. అండ్ ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్, ఇట్స్ ఆల్ గోయింగ్ ఫైన్ అండ్ వెల్.